అంతేనేమా కాక చెప్పింది కరెక్ట్ వాస్తవం అది. అంటే చిన్నగా ఉన్నప్పుడే విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళను క్రమశిక్షణలో పెట్టి రామసక్కని బుద్ధులు నేర్పించుకుంటా పెంపకం చేస్తే కొంత అవుతుంది 100 నుంచి ఒక 30% మన మారుతారు జనాలు. మారుతారు చెప్పాలి మనం చిన్నప్పటి మనం చెప్పాలి తల్లిదండ్రులు వాళ్ళ పనిలో బిజీ ఉండి వాళ్ళ ఆఫీస్లోకి పోయి పిల్లలంతా ఆగమాగం అవుతారు మొత్తం. నువ్వేమంటావు పిల్లగా? అంతే చదువు కరెంట్ మాట్లాడేది ఏం చెప్తాను కాలం అట్లా అయిపోయింది. మరి ఇప్పుడు నీ ఇంట్లో ఎట్లు సంసారం, నీ ఇంటే నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతున్నావు, అది కూడా వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు బిగ్ టీవీ నర్సేత వాళ్ళని అడుగుతుండు కానీ మరి వాళ్ళ ఇంట్లో వ్యవహారం ఎట్లా ఉందో బయటికి చెప్తలేరు ఎందుకో అంటారు. నీ ఇంట్లో ఎట్లా ఉంది వ్యవహారం? మంచిగా ఉంది మాది. ఎంతమంది నీకు పిల్లలు? నాకు 3, ఒక కొడుకు 2 బిడ్డలు. మంచిగా వాళ్ళకు ఇప్పటి నుంచే మంచి బుద్ధులు క్రమశిక్షణ 100% నేర్పుతున్నావా? కంపల్సరీ నేర్పిస్తున్నా. అంటే నేర్పబోతావా నేర్పుతున్నావా? నేర్పుతున్నా ఇప్పుడు. నేర్పినావా? నేర్పుతున్నా. నేర్పినాం. ఏం నేర్పినావు? పిల్లలకు క్రమశిక్షణ నేర్చుకోవాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, పెద్దలను గౌరవించి మాట్లాడాలి, అమ్మ నాయనకు గౌరవించాలి, నానమ్మని చూసుకోవాలి, తాతయ్యని చూసుకోవాలి, అందరిని చూసుకొని మాట్లాడాలి, పెద్దంతరం తిందంతరం మర్యాద చూసి మాట్లాడాలి, అట్లా చేయాలి పిల్లలకు. ఇది